పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. ప్రభువారు మిమ్మల్ని దీవించునుగాక. షాలోం. ఒకసారి గడిచిన కాలమంతయు మనల్ని కాచి కాపాడిన సజీవుడైన ఆ దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. ఇక్కడ ఎబ్బేజు గురించి రాయబడిందండి. ఎందుకంటే ఎబ్బేజును దేవుడు దీవించాడు, గొప్పగా ఆశీర్వదించాడు. ఇక్కడ ఎబ్బేజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన, ప్రభు హృదయాన్ని గెలుచుకున్నటువంటి ప్రార్థన ఇక్కడ చేసి ఉన్నాడు. ఎబ్బేజు స్థితి కొద్దిగానే ఉందండి. ఎబ్బేజు గనుడు కాదు, గొప్పవాడు కాదు. కానీ ఎబ్బేజు దేవుని యందు కలిగిన విధేయతను బట్టి, దేవుని యందు కలిగిన భయభక్తుల జీవితాన్ని బట్టి, నిత్యము దేవునికి తను ప్రార్థన చేయడాన్ని బట్టి ఎబ్బేజును దేవుడు గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎబ్బేజు వంటి ప్రార్థన మనకి కావాలండి. ఎబ్బేజు వలె మనం ప్రార్థించినట్లయితే మన జీవితాల్లో కూడా దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఎబ్బేజు చేసిన ప్రార్థన అంశాలు ఏందో మనం ఒకసారి చూద్దామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ఇక్కడ ఎబ్బేజు గురించి, ఎబ్బేజు చేసిన ప్రార్థన గురించి రాయబడి ఉన్నదండి. ఇక్కడ ఎబ్బేజు ఎలాంటి వ్యక్తి, ఎబ్బేజు యొక్క గుణాల గురించి కూడా రాయబడి ఉన్నది. ఇక్కడ 3వ వచనములో ఏమని ఉన్నదంటే, 9వ వచనం ఒకసారి చదివితే, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. అతడంట సహోదరులందరికంటే కూడా ఘనత కలిగిన వాడిగా ఉన్నాడంట. ఎబ్బేజు ఘనత కలిగిన వాడిగా ఉండడానికి అతనిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అతడు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. అతడు యథార్థమైన ప్రార్థన, కపటము లేకుండా దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ ప్రార్థన పొందుకునే అంతవరకు ఎడతెగని ప్రార్థనా జీవితము కలిగిన వ్యక్తిగా ఎబ్బేజు కనపడుతున్నాడండి. ఇక్కడ వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టాను. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అంట. ఎవరంటండి? వేదన పుత్రుడు. కానీ వేదన పుత్రుడే కరెక్టే, కానీ అతడు ఎలా ఉన్నాడు? గొప్పగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడండి. పేరును బట్టి కాదు ప్రియ దేవుని బిడ్డరా. కొద్దిమంది ఎలీషా అని పెట్టుకుంటాడు, ఎలీషా గుణాలు ఉండవు. కొద్దిమంది దెబోరా అని పెట్టుకుంటారు, దెబోరా గుణాలు కనిపించు. కొద్దిమంది ఎస్తేరు అని పెట్టుకుంటారు, ఎస్తేరు గుణాలు కనిపించు. కొద్దిమంది యేసుబాబు అని పెట్టుకుంటారు, యేసు గుణాలు అతనిలో
కనిపించవండి. అది కాదు, మనకి పేరు కాదు, కానీ క్రీస్తు గుణాలు నీలో ఉన్నాయా, బైబిల్లో ఉండే భక్తుల వలె నువ్వు జీవిస్తున్నావా అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలండి. ఎబ్బేజు తల్లైతే అతను వేదన పడి కనిందంట. తాను గర్భంలోంచి కంటున్నప్పుడు చాలా ప్రయాసతో, చాలా వేదన పడుతూ, భరించలేని నొప్పులతో, చాలా భారముతో కన్నదంట. కానీ తన తల్లి భారాన్ని తీర్చిన వ్యక్తిగా, తన తల్లికి కూడా గౌరవం తెచ్చిన వ్యక్తిగా, దేవుని చేతిలో గొప్ప స్థితిలో నిలబడిన వ్యక్తిగా ఈ ఎబ్బేజు ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంతే కదండి, వేదన పడి కన్నది కానీ తల్లికి గౌరవాన్ని తెచ్చాడు. కుమారుని బట్టి తల్లికి ఘనత వచ్చింది. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డరా? అంత గొప్పవాడుగా ఉన్నాడంట. అందుకే మొదట్లోనే రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఎబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనత పొందినవాడిగా ఉన్నాడంట. ఎందుకు ఘనత కలిగి ఉన్నాడంటే ఎబ్బేజు ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకున్నాడు కనుక ఎబ్బేజు దీవించబడ్డాడు, ఘనత పొందినవాడిగా నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. చెబుదామా హల్లెలూయా. మొదటి వచనం ఏంటంటే, ఇక్కడ 10వ వచనంలో ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. గమనించాలండి, మొదట ఎబ్బేజు ఘనత పొందినవాడుగా ఉండడానికి కారణం ఏంటంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మొదటగా ఏమని చేస్తున్నాడంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, తప్పకుండా నన్ను ఆశీర్వదించు. ఎందుకంటే నేను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నానయ్యా, నీకు ఇష్టమైన మార్గంలో జీవిస్తున్నానయ్యా, నీ ఆజ్ఞలను పాటిస్తున్నానయ్యా. నువ్వు ఏదైతే నాకు బోధిస్తున్నావో, నీ వాక్యం ఏదైతే సెలవిస్తుందో, నీ ఆజ్ఞలు ఏదైతే సెలవిస్తుందో ఆ రీతిగా నేను నడుచుకుంటున్నాను గనుక నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట అడగడానికి ధైర్యము కావాలండి, ధైర్యం కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే నిశ్చయముగా తప్పకుండా నన్ను ఆశీర్వదించయ్యా అంటే నేను కరెక్ట్గా ఉన్నానయ్యా అని చెప్పడం అండి. ఎప్పుడు మనం యథార్థంగా ప్రార్థన చేయగలమో, ఎప్పుడు ధైర్యముగా అడిగి దేవుని దగ్గర పొందుకోగలమంటే, నీవు నేను కరెక్ట్గా భయభక్తులు కలిగి యథార్థముగా వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ధైర్యముగా దేవుని సన్నిధిలో నిలబడి తప్పకుండా నీవు నాకు ఇది చెయ్యి ప్రభువా అని మనం అడగగలుగుతామండి. ఆమేన్, హల్లెలూయా. లోపల కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్యలు, అసూయలు, కొట్లాటలు, అనరాని మాటలు, ఇతరులు అన్నటువంటి మాటలు అన్ని రోతంతా హృదయములో పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీకు సంపూర్ణమైన విశ్వాసం అనేది రాదండి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడే నీ మనసు చెబుతుంది, ఇది నాకు కుదరదేమో, ఇది నేను పొందుకోలేనేమో, ఇది కష్టమేమో అనిపిస్తుంది. కానీ నువ్వు యథార్థంగా, నీతిగా, భయభక్తులు కలిగి విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రభు గుణాలు కలిగి నువ్వు జీవిస్తూ ప్రభువుని అడిగినప్పుడు నీ హృదయం అంటది, ఇదిగో నీవు అడుగుతున్నది ప్రభువు నీకు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇస్తాడు అంటది. ఆమేన్, హల్లెలూయా. గమనించాలండి, అన్నా ప్రార్థన చేస్తుంది, మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనుడైన ఏలీ వచ్చి అంటున్నాడు, నీవు యెహోవా సన్నిధిలో నువ్వు ఏదైతే అడిగావో ఆ కోరిక ఆ దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. గమనించాలండి, ఆ మాట ఆమెను ఆదరించింది. నాటి నుంచి, దేవుని మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన నాటి నుంచి అంట, ఏ బాధ లేకుండా, ఏ మనోవేదన లేకుండా, ఇది జరుగుతుందో జరగదో అన్న వేదన లేకుండా అంట సంతోషంగా జీవిస్తూ ఉందంట. కొన్ని దినాల తర్వాత ఆమె నమ్ముకున్న దేవుడు ఆమెను దర్శించి గర్భము తెరిచి తాను కోరుకున్న విధముగా చక్కటి కుమారుని దయచేశాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎందుకు అంటున్నానంటే, మనం యథార్థముగా, నీతిగా, భయభక్తులు కలిగి ఆ ప్రార్థనాపూర్వకముగా వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏమి అడిగినా ప్రభువు మనకు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక అందుకే ఆ ధైర్యముతో ఎబ్బేసి అడుగుతున్నాడు, ప్రభువా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాల్సిందేనయ్యా.
గమనించాలి. ఆమేన్ హల్లెలూయా. ఒకప్పుడు సహోదరుల కంటే తక్కువ వాడిగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎబ్బేజు అంట సహోదరులు అందరికంటూ కూడా ఘనత పొందినవాడిగా, గౌరవం పొందినవాడిగా, గొప్పవాడిగా ఉన్నాడంట. కారణం ఏంటంటే ఎబ్బేజు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎబ్బేజు విశ్వాసముతో ప్రార్థించి ప్రభువు సన్నిధిలో ఆ ప్రార్థనకు జవాబు పొందుకునే వ్యక్తిగా ఎబ్బేజు కనపడుతున్నాడు గనక ఎబ్బేజు ఘనత పొందినవాడిగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా అని అడుగుతున్నాడు. నిశ్చయముగా అంటే తప్పకుండా నన్ను ఆశీర్వదించు, నువ్వు తప్పకుండా నన్ను ఆశీర్వదించవలసిందే. ఒక చిన్న పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళి నాకు తప్పకుండా నీవు నాకు ఈ చాక్లెట్ కొనిస్తావా లేదా అని గోజాడిన రీతిగా, అడిగిన రీతిగా మా మమ్మీ మా డాడీ నేను అడిగింది నాకు ఇస్తాడు అన్న నమ్మకముతో పిల్లలు తల్లిదండ్రులను అడిగిన రీతిగా అంట ఈ ఎబ్బేజు అడుగుతున్నాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించవలసిందే. ఆమేన్ హల్లెలూయా. ఆ ధైర్యము దేవుని సన్నిధిలో, అటువంటి ప్రార్థనా జీవితము, అటువంటి భక్తి కలిగిన జీవితము మనకి కావాలండి. ఆశీర్వాదం అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అది తెలుసుకునే వ్యక్తి ఎబ్బేజుగా ఉన్నాడు. ఎబ్బేజు మనుషుల మీద ఆధారపడడం లేదు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు సహాయం చేయండి, ఇదిగో నాకు ఇది సహాయం చేయండి, నేను గొప్పవాడిగా అవ్వాలి అని మనుషుల మీద ఆధారపడడంలా, మనుషుల సహాయము కోరుకోవడంలా ఎబ్బేజుకు తెలుసు, ఇదిగో నేను ఆశీర్వదించబడాలంటే, నేను గొప్పవాడిగా ఉండాలంటే, నేను ఘనత పొందినవాడిగా ఉండాలంటే ఆ దేవుడు మాత్రమే ఆశీర్వదిస్తే నేను ఘనత పొందినవాడిగా ఉంటాను. ఆమేన్ హల్లెలూయా అని ఎబ్బేజుకు తెలుసు కనుక ఎబ్బేజు అంటున్నాడు, నిశ్చయముగా ఆశీర్వదించుంటున్నాడు. ఆశీర్వాదం అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 128వ కీర్తన 5వ వచనములో మనం గమనించినట్లయితే, 128వ కీర్తన 5వ వచనము గమనించినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఇదిగో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడి నుంచి అంట? సియోను అంటే దేవుని మందిరము, దేవుడు నివాసము చేసే స్థలము, ఆ యెరూషలేము, ఆ దేవుని సన్నిధిలో నుంచి నీకు ఆశీర్వాదాలు వస్తాయంట. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి, యథార్థ జీవితం కలిగి, భక్తి జీవితం కలిగి దేవుని ఆశ్రయిస్తారో, దేవునికి ప్రార్థన చేస్తారో అటువంటి వారికి దీవెనలు సియోనులో నుండి వస్తాయంట. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి, దేవుని సన్నిధిలో నుంచి దేవుళ్ళు కుమ్మరించబడతాయి అంట. ఆమేన్ హల్లెలూయా. అందుకేనంట ఎబ్బేజు అంటున్నాడు. ఎబ్బేజు గురించట సియోనులో నుండి దేవుడు దీవిస్తాడని ఎబ్బేజుకు తెలుసు కనుక ఎబ్బేజు దేవుని సన్నిధికి వచ్చాయా, నిశ్చయముగా నీవే నన్ను ఆశీర్వదించాలి, నీవే నన్ను దీవించాలి, నీవు తప్ప వేరొకటి లేదు, నీవు తప్ప వేరొక దేవుడు లేదు, నీవు తప్ప వేరొక మార్గం లేదయ్యా, నీవు తప్ప వేరొక కోట కొండ ఎవరు లేరయ్యా, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా దిక్కు, నీవే నా ధైర్యము గనక నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించవలసిందే అని చెప్పి ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు. ఎబ్బేజు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎబ్బేజును సహోదరులు అందరికంటే ఘనత కలిగిన వ్యక్తిగా నిలబెట్టాడంట. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థించాలండి. యాకోబు ప్రార్థిస్తున్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనములో యాకోబు ప్రార్థిస్తున్నాడండి. ఒక ఎదురుగా చూస్తే అన్న భయము, అన్న సైన్యం వస్తుంది. ఏం చేయాలో అర్థం కావడంలా. తన అన్నను మోసం చేసి వచ్చాడు. ఇదిగో తన అన్న తను చంపడానికి వస్తున్నాడేమో, నేను, నా కుటుంబము, నా పిల్లలు చనిపోతామేమో, దేవుడైతే నన్ను దీవించాడు, నేను ఆస్తిపరుడుగా ఉన్నాను, పిల్లలు కలిగిన వ్యక్తిగా ఉన్నాను, కానీ క్షణబాటులో సమస్తాన్ని కోల్పోవలసిన స్థితి వస్తుందేమో. ఇదిగో నేను సంపాదించుకున్న ఆస్తి, ఈ సంపాదన, ఈ పిల్లలు వీరందరూ బ్రతకాలంటే, నా సంపాదన నిలవాలంటే ఆ దేవుడు ఆశీర్వదించాలంట. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ
నిన్ను నేను పోనీయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలండి, యాకోబు అడుగుతున్నాడు. ఆ రాత్రంతా దేవునితో పోరాడాడు, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఇదిగో తుంటె నరము చిట్లిపోయింది, ఇదిగో నొప్పి వస్తుంది, తట్టుకోలేని బాధ, ఎదురుగా వస్తున్న శాపము, ఎదురుగా ఉన్న ప్రాణభయము, ఒక పక్క గాయం వలన వచ్చిన బాధ, అన్ని బాధల్లో ఉన్నాడు కానీ గురి తప్పలేదు. ఆమేన్, హల్లెలూయా. తన గురి తప్పలేదు. తన గురి ఏందో తెలుసా? నేను దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అండి శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, నిందలు వచ్చినాయని, రోగాలు వచ్చినాయని దేవుని విడిచిపెడుతుంటారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. ఇదిగో తెలియాల్సింది ఒకటే, ఎన్ని నీకు ఎదురైనా అది దేవుని ద్వారా మాత్రమే ఎదిరించగలవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ద్వారా మాత్రమే నువ్వు దేవుల్లో ఉండి వాటిని ఎదిరించి విజయాన్ని పొందుకోగలవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని విడిచిపెట్టి వెళ్ళి నువ్వేది సాధించలేవు, ఏది పొందుకోలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుగా తెలుసు. అందుకే యాకోబు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను పోనిస్తానయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో ఇది ఈ దినము దాటిపోతే మరొక దినము నాకు ఉంటుందో ఉండదో నాకు తెలియదయ్యా. ఈ దినము దాటిపోతే మరొక దినము నేను ఆశీర్వదించబడతానో లేదో నాకు తెలియదు. ఈ దినమందే నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని యాకోబు శ్రమ ఉన్నా, గాయం వల్ల వచ్చిన బాధ ఉన్నా, ఎన్ని సమస్యలున్నా అన్నిటినీ పక్కకు నెట్టివేసి గురి కలిగి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో ఏకీభవించి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబును ఆశీర్వాదానికి వారసుడిగా మార్చాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఎబ్బేజు యాకోబు అంటే ప్రార్థన కలిగి ఉన్నాడు. యాకోబు వలె ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అయ్యా నేను ఘనత పొందిన వాడిగా ఉండాలంటే సియోనులో ఉన్న దేవా నీ యొద్ద నుంచే ఆశీర్వాదాలు రావాలి ప్రభువా. ఇదిగో సియోనులో నుండి నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. ఆమేన్, హల్లెలూయా అని ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడండి. ఆ ఎబ్బేజు ప్రార్థన దేవుడు విన్నాడు, ఎబ్బేజును దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా దీవించాడు, తప్పకుండా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అవిశ్వాసము లేకుండా విశ్వాసముతో నీవైనా నేనైనా మనందరమైనా విశ్వాసముతో అడిగితే దేవుని కృపను పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. మన బంధువర్గం కన్నా, స్నేహితుల కన్నా, ఇరుగు పొరుగు వారి కన్నా నీవు ఆ రీతిగా ప్రార్థించినట్లయితే ఎబ్బేజు వలె ఘనత పొందిన వారిగా మనం ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. కనుక మొదటగా ఎబ్బేజు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని అడిగాడండి. రెండవ ప్రార్థన, రెండవ మాట ఏమని అడిగాడంటే, నా సరిహద్దును విశాలపరచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా సరిహద్దును విశాలపరచు. అయ్యా ఈ దినమందు నేను ఇల్లు లేని దానిగా ఉన్నాను, ఇల్లు లేని వాడిగా నేనున్నాను. నా సరిహద్దును విశాలపరచు. ఆమేన్, హల్లెలూయా. రాబోయే రోజుల్లో నాకు ఒక స్థలము కావాలి, రాబోయే రోజుల్లో నాకు ఒక గృహము కావాలి. ఈరోజు ఒక్క గృహముతో ఉన్నాను, రాబోయే రోజులు 2 గృహాలు కావాలి. నా 2 బిడ్డలకి గృహాలు కావాలి. ఈరోజు 1 ఎకరా పొలంతో ఉన్నాను, రాబోయే రోజు 2 ఎకరాల పొలం కావాలి. రాబోయే రోజుల్లో నా సరిహద్దులు విశాలపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాల హల్లెలూయా. ఎలా విశాలపరచబడ్డం? నీవు కలిగి ఉన్న దాన్ని రెట్టింపు చేసుకోవడం. ఆమేన్, హల్లెలూయా. నీవు కలిగి ఉన్న హద్దులంట, సరిహద్దులంట ఇంకా విశాలం. ఆమేన్, హల్లెలూయా. అదే అడుగుతాడు ఎబ్బేజు. ఈరోజు కొద్దిగా నేను ఉన్నానయ్యా, నీవు ఆశీర్వదిస్తే నా సరిహద్దులు విశాలపరచబ. 1గా ఉన్న నేను 2గా అవుతాను, 2గా ఉన్న నేను 4గా అవుతాను, 4గా ఉన్న నేను 8గా అవుతాను. ఆమేన్, హల్లెలూయా. ఇలా అవ్వాలంటే దేవుడు మాత్రమే మన సరిహద్దులు విశాలపరచాలి, దేవుడు మాత్రమే మన పొలాలను దీవించాలి, దేవుడు మాత్రమే మన పిల్లలను దీవించాలి, దేవుడు మాత్రమే మన పనులను దీవించాలి, దేవుడు మాత్రమే మన బిజినెస్ను దీవించాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయన మీద ఆధారపడాలి. అందుకే ఎబ్బేజు అడుగుతున్నాడు, నా సరిహద్దులు విశాలపరచయ్యా. విశాలపరచడం అంటే నెమ్మది కలగజేయడం, శత్రువులు లేకుండా నీవు అడుగుపెట్టిన చోట విశాలముగా విస్తరించడం. ఆమేన్, హల్లెలూయా. దావీదు కాలములో ఎన్నో యుద్ధాలండి. చదవండి,
మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం అండి. దావీదు కాలంలో యుద్ధాలండి, ఎన్నో యుద్ధాలు, ఎన్నో బాధలు భరించారు దావీదండి. కానీ సొలొమోను కాలములో అంట యుద్ధాలే లేవంట. చదవండి. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అనొచ్చు వరకు అన్ని వైపులను తన దేవుడైన యెహోవా ఎరుగుదువు. ఇప్పుడు ఏ శత్రువులు లేకుండాను, అపాయమేమీ కలుగకుండా నా దేవుడైన యెహోవా నలు దిశలను నెమ్మది దయచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలండి, నలు దిశలా నెమ్మదంట. దావీదు కాలంలో యుద్ధాలండి. చాలా మంది అనుకుంటారు, గమనించండమ్మా, ఏంది పాస్టర్ గారు నేను ఎంత ఇబ్బంది పడుతున్నానయ్యా, ఎన్నో శ్రమలు, ఎంతో కష్టము, రోగాలు, ఇబ్బందులు, సమస్యలు, నిందలు ఎన్నో భరిస్తున్నానయ్యా అని అనుకుంటామండి. నిన్ను బట్టి నీ బిడ్డల జీవితాల్లో రాబోయే రోజుల్లో దేవుడు నెమ్మదినిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు శత్రువులు ఉండొచ్చు, నీకు వ్యతిరేకులు ఉండొచ్చు, నిన్ను వ్యతిరేకంగా దూషించే వాళ్ళు ఉండొచ్చు. కానీ నీ తరము దాటిపోతున్నప్పుడంట, నీ పిల్లల తరానికి దేవుడంట అంతా సమాధానమే. ఆమేన్. హల్లెలూయా. శత్రువులు మిత్రులుగా మార్చేస్తాడు, ఎందుకంటే నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. దావీదు శ్రమ పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, నిందలు పడ్డాడు, ఎందరో శత్రువులు, ప్రాణభయము, యుద్ధాలు ఎన్నో భరించాడండి. కానీ దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి సొలొమోను కాలములో అంట అంత సరిహద్దులు విశాలపరిచాడంట, అంతా నెమ్మదినిచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా. చాలా సంపాదించాడు సొలొమోను. అంటే సొలొమోను దగ్గరికి యుద్ధము చేయడానికి రాలేదు, కానీ సంధి చేసుకోవడానికి వస్తున్నారంట. ఆమేన్. హల్లెలూయా. సమాధానం కోసం అండి, స్నేహము చేయడానికి సొలొమోను దగ్గరికి వస్తున్నారు. ఆ రోజులో దావీదు దగ్గరికి ఫైటింగ్కి వచ్చారంట. స్తోత్రం. హల్లెలూయా. చూసారా, దేవుడు నీ సరిహద్దులు విశాలపరిస్తే నీకు శత్రువులు ఉండరండి, నీకు కలిగినది రెట్టింపు అవుతూ ఉంటుంది, నీ ఘనత విస్తరిస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. కనుక అంటున్నాడు ఇక్కడ ఎబ్బేజు, అయ్యా నా సరిహద్దులు విశాలపరిచాయా, ఎవరు నాకు శత్రువులు లేకుండా నాకు కలిగిన దాన్ని దీవించయ్యా. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది పంటలు వేస్తారండి. ఎవరు పంటలకి శత్రువు? చీడ పురుగులండి. అవే కదా శత్రువు పంటలకి. ఏం చేస్తాయి? నీ పంటను ఫలించకుండా ఆ శత్రువులు వేర్లను తింటాయి, ఆ యొక్క కాండం లోపలికి వెళ్ళి తింటాయి, ఆకులను తింటాయి, పంట ఎదగకుండా చేస్తూ ఉంటాయండి. కానీ దేవుడు అంటున్నాడు, నీ పంటను నాశనం చేసే చీడ పురుగులను నేను చంపివేస్తాను. ఆమేన్. హల్లెలూయా. అవి నీ పొలానికి దరిదాపులు రాకుండా నేను తీసివేసి నీ పొలము సరిహద్దులు విశాలపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. నీకు 1 ఎకరా పొలం కలిగింది, 2వ ఎకరా కొనాలంటే ఈ పొలములో ఫలింపు వస్తే ఆ యొక్క పెట్టుబడిని ఏం చేస్తావు? ఆ యొక్క ఆదాయాన్ని ఇంకొక పొలానికి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇవ్వాలి ఆశీర్వాదం. సియోన్లో ఉన్న దేవుడు ఆశీర్వదించాలండి. దేవుడిని అడగాలి, అయ్యా నా సరిహద్దులు విశాలపరిచి, ఈరోజు ఏమీ లేదు కానీ ఉన్నదాంతోనే రెట్టింపు ఆశీర్వాదం దయచేయి. ఆమేన్. హల్లెలూయా. ఉన్నదాన్ని దీవించయ్యా, ఉన్నదాన్ని ఫలింప చేయి ప్రభు అని చెప్పి దేవుడిని అడగాలి. నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటే నీ సరిహద్దులు దేవుడు విశాలపరుస్తాడు. కోల్గేట్ అంటే కాల్గేట్ అనే వ్యక్తి అండి, అతను
మొదట చిన్న గ్రామంలో చిన్న షాపు, ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడండి. పేస్ట్ పౌడర్ అంట, ఏంటంట కోల్గేట్ పౌడర్ స్టార్ట్ చేశాడండి. ఆ పౌడర్ స్టార్ట్ చేసినప్పుడు తను అనుకున్నాడు, ఈ చిన్న గ్రామంలో ఎవరు కొంటారు ఈ పౌడర్ అనుకుని చిన్నగా ఆ గ్రామంలోనే అది అమ్మడం ప్రారంభిస్తే చాలామంది కొనడం ప్రారంభించారంట. తను అనుకున్నాడు, క్రైస్తవుడిగా ఉన్నాడు కనుక తను అనుకున్నాడు, ఇదిగో ప్రభువా, ఇదిగో నేను చిన్న వ్యాపారం స్టార్ట్ చేశానయ్యా, నాకు వచ్చిన దాంట్లో నమ్మకముగా నీ సన్నిధిలో ఉంటానయ్యా, నాకు వచ్చిన దాంట్లో నీ సన్నిధికి నమ్మకముగా ఇచ్చేవాడిగా నేను ఉంటానయ్యా అని ఆ వ్యక్తి దేవునితో అనుకున్నాడంట. అనుకుని వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఆ గ్రామంలో స్టార్ట్ చేసిన పౌడరు, కోల్గేట్ పౌడర్ అనేది ఆ వ్యాపారం కాస్త ఇంకా విస్తరించింది. పౌడర్ నుంచి పేస్ట్ వచ్చింది. ఈ రోజుకు కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా చాలా దేశాల్లో కూడా ఇది అమ్ముడు పోతుందండి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చాలా పేస్ట్లు వచ్చినాయండి, క్లోజప్ అని, ఇంకా చాలా చాలా డాబర్ అని ఎన్నెన్నో కొత్త కొత్తవి కూడా వచ్చినాయండి. ఎన్ని వచ్చినా ఇది మాత్రం పడిపోలే. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఆ యొక్క పేస్ట్ని గొప్ప చేయడం లేదు, కానీ దేవుని కృప కావాలంటున్నానండి. పేస్ట్ గురించి చెప్పలేదు, అదేదో బాగుంటుందని మనం చెప్పడం లేదు, కానీ ఏంటంటే దేవుని కృప కావాలి. నీ బిజినెస్లో దేవుని కృప ఉంటే ఎప్పటికది పడిపోదు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ చేతి పనిలో దేవుని కృప ఉంటే నీవు అప్పటికి పడిపో, బలవంతుడిగానే ఉంటావు, నీకు దేవుడు బలం ఇస్తూనే ఉంటాడు. నీ వయసు 70-80 సంవత్సరాలు వచ్చినా ఆ బలము ఉడికిపోదంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పనిచేసే శక్తిని నీకు ఇస్తాడండి. నీకు కలిగింది అభివృద్ధి పొందాలంటే దేవుని విషయంలో నమ్మకముగా మనం ఉండాలండి. ఈ రోజు కూడా అతని నమ్మకత్వాన్ని బట్టి అది కొనసాగుతూనే ఉందంట. కానీ నమ్మకముగా ఉండాలి. మన సరిహద్దులు విశాలపరచబడాలంటే దేవుని సన్నిధిలో అంట మనము నమ్మకమైన వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సొలొమోను నమ్మకమైన వాడిగా ఉన్నాడు గనక, దావీదు నమ్మకమైన వాడిగా ఉన్నాడు గనక దావీదు కుమారుడైన సొలొమోను దేవుడు దీవించాడు. సొలొమోను మొదట, అయ్యా నేను దావీదు కుమారుణ్ణయ్యా, నీ స్నేహితి కుమారుణ్ణయ్యా, నేను గొప్పవాణ్ణి కదయ్యా, నన్ను దీవించయ్యా అని అడగలేదండి. తన తండ్రి రాజే, తన తండ్రి దేవునికి ఇష్టమైన వ్యక్తే, అలా అని అడగల. ఒట్టివాడిగా చేసుకున్నాడు, మట్టివాడిగా చేసుకున్నాడు. దేవుని మందిరం ఎదుట మోకాళ్ళు వేశాడు. దేవుని చేత దేవుని సన్నిధిలో చేతులెత్తి, ప్రభువా నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని చెప్పి ప్రజల కొరకు తన మోకాలు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. సాష్టాంగ నమస్కారం చేసి కూడా ప్రార్థించాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో మన గొప్పలు పనికిరావండి. నువ్వు ఏ స్థాయి కావచ్చు, నువ్వు గొప్పవాడు కావచ్చు, లేకపోతే సంఘములో పేరు కలిగినటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తివి కావచ్చు, గ్రామములో గొప్పవాడు కావచ్చు, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను మట్టి వంటి వాడను, నేను ఒట్టివాడనని చెప్పి నువ్వు తగ్గించుకొని ప్రార్థిస్తే నీ పితరుల కంటే కూడా నేను గొప్ప స్థాయిలో దేవుడు ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో హెచ్చించుకున్న వారంట తగ్గించబడతారంట. దేవుని సన్నిధిలో తగ్గించుకున్నవారు హెచ్చింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎవరము గొప్పవారము కాదండి. నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే, నీవు దీవించబడాలంటే మొదట ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. ఇసాకు కావచ్చు, యాకోబు కావచ్చు, వారందరినీ దేవుడు దీవించాడు. ఎలా దీవించాడు? ఒక్కసారిగా దీవించలా, క్రమక్రమముగా. ఆమేన్, హల్లెలూయా. ఎలాగంట? స్టెప్ బై స్టెప్ దీవించుకుంటూ గొప్పవారిగా చేశాడండి. ఇసాకును క్రమక్రమంగా దీవించాడు, యాకోబును క్రమక్రమంగా దీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు దేవన అలా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు ఒకటిని 2గా చేసుకున్నప్పుడు నమ్మకం ఉండాలి, 2ని 4గా చేసుకున్నప్పుడు నమ్మకం ఉండాలి, 4ని 8గా చేసుకున్నప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆ సంఖ్య ఏమవుతుంది బొరా సిస్టర్? రెట్టింపు అవుతుందండి. ఆమేన్, హల్లెలూయా. కనుక నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉంటే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఎబ్బేసి అంటున్నాడు, మొదటి మాట నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, రెండో మాట నా సరిహద్దులు విశాలపరిచయ, నెమ్మది కలిగజేయి, నా కలిగిన దాన్ని ఫలింపు చేయి, నా కలిగిన దాన్ని దీవించు ప్రభువా
అని ఎబ్బేజు ప్రార్థన చేస్తే ఎబ్బేజు నమ్మకత్వాన్ని బట్టి దేవుడు దీవించాడు. తన సహోదరులు అందరికంటే, బంధువర్గం అందరికంటే కూడా ఘనత కలిగిన వాడిగా చేశాడంట. ఆమేన్, హల్లెలూయా. మూడవ మాట ఏమని ప్రార్థన చేశాడంటే చూద్దాం. మూడో మాట, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడండి? నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. ఈ ప్రార్థన మనం చేయాలి. దేవుని చెయ్యి మనకి కావాలండి. ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటేనే ఎక్కడికి వెళ్ళినా విజయం. సిస్టర్ శైలజ సిస్టర్, ఆయన చెయ్యి తోడుగా ఉంటే విజయం అండి. ఆయన చెయ్యి మనకు లేదనుకో, ఆయన హస్తం మనకు తోడుగా లేదనుకో, మనకు అపజయాలు. ప్రియ దేవుని బిడ్డారా, అందుకే ఇవన్నీ తెలిసినటువంటి దేవుని భక్తులు మోషే కూడా ఏమంటున్నాడు? అయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా రానిమ్మయ్యా, నీ సన్నిధి మా తోడుగా వస్తేనే మేము విజయం పొందుకుంటామయ్యా, నీ సన్నిధి మాకు కావాలయ్యా అని అడుగుతున్నారండి. అలాగే 23వ కీర్తన 4వ వచనాన్ని గమనించినట్టయితే దావీదు కూడా ఆయన తోడు కోరుకుంటున్నారండి. ఈ లోకములో దేవుని తోడు లేకపోతే మరొక క్షణాన్ని మనము చూడమో అన్న నమ్మకం లేదండి. ఉందంటారా? ఎవరికి లేదండి. ఎందుకంటే చాలామంది వెళుతూనే పడిపోయి చనిపోయిన వారు ఉన్నారు. ఎదురు రాయి తగిలి చీము పట్టి ఆ చీముతోనే చనిపోయి షుగర్తో చనిపోయిన వారు ఉన్నారు. రోగాల చేత చనిపోయిన వారు ఉన్నారు. హార్ట్ అటాకుల చేత చనిపోయిన వారు ఉన్నారు. అనేకమైన సమస్యల చేత చనిపోయిన వారు చాలామంది ఉన్నారండి. కానీ దేవుని తోడు మనకుంటే అటువంటి స్థితి మనకి రానియడండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని తోడు మనకుంటే వెళుతున్న మార్గాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడుతాడు. బస్సు మార్గాల్లో, ట్రైన్ మార్గాల్లో, ఫ్లైట్ మార్గాల్లో, నడక మార్గాల్లో, సైకిల్ మార్గాల్లో, బైక్ మీద వెళుతున్న మార్గములో, అన్ని వేళల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఏం చేసింది? అహ్మదాబాద్ మొన్న ఫ్లైట్ వచ్చి ఒక మెడికల్ కాలేజ్ అనుకుంటా, దాని మీద వచ్చి కూలిపోయి దాదాపుగా చాలా మంది 200 కంటే ఎక్కువ మంది చనిపోయారండి. ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అక్కడ ఉన్నట్టు మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్స్ అందరూ కూడా చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, నేను అంటాను, దేవుని తోడు మనకి కావాలి. నేను ధనవంతుని కదా, ఫ్లైట్లో వెళ్తానంటే గ్యారంటీ లేదండి. నేను డబ్బున్న వ్యక్తిని కదా, కారులో వెళ్తాను, నాకు సేఫ్టీ అంటే నీకు గ్యారంటీ లే. నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్ళినా నీకు గ్యారంటీ లేదండి. ప్రభువు తోడుంటే నడిచి వెళ్ళినా నీకు గ్యారంటీ. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు తోడుంటే నీకు చెప్పులు లేకపోయినా నీకు గ్యారంటీ. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ లోకంలో మనం జీవించాలంటే, మనం బ్రతకాలంటే ప్రభువు హస్తము మనకు తోడుగా ఉండాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు 23వ కీర్తన 4వ వచనములో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడే ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించిన. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, చీకటి, గాఢాంధకారపు చీకటి అంటే కంటికి ఎలా, అసలు కంటికి కళ్ళే కనిపించమంట. గాఢాంధకారపు చీకటిలో అంత కళ్ళు కనిపించకుండా తడుముకునే స్థితిలో, అటువంటి చీకట్లో ఒకవేళ నేను వెళ్ళినా నేను భయపడ్ను. ఆమేన్, హల్లెలూయా. దీని అర్థం ఏం తెలిసిమంట? ఆ చీకటికి సాధ్యం శ్రమలు, ఇబ్బందులు. అయ్యా, నేను భరించలేని, నేను మోయలేని ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలు ఒకసారిగా నా మీద పడి నన్ను కృంగతీసిన అటువంటి చీకటిలో నేను ప్రయాణము చేసిన నేను భయపడను. ఆమేన్, హల్లెలూయా. సజీవుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు. చీకటిలో కూడా దారి తెరవగలడు. ఆమేన్, హల్లెలూయా. చీకటిని కూడా వెలుగుగా మార్చగలడు. ఆమేన్, హల్లెలూయా. భయపడకూడదండి. అందుకే దావీదు, నేను గాఢాంధకారపు చీకట్లో వెళ్ళినా నేను భయపడినయ్యా, నీ దుడ్డు కర్ర, నీ దండము నా పక్కనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా.
ఏ అపాయం వచ్చినా నీ దుడ్డుకరతో నీవే వాటిని తరం కొడతావు, నీ దండముతో తరం కొడతావు. నాకు వెలుగ్గా ఉండి చీకట్లో కూడా నన్ను నడిపిస్తావు గనక నాకేం భయం లేదు అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డరా. కనుక మనం ప్రార్థన చేయాలి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్మయ్యా. మూడో మాట ఏమన్నాడు? నీ చెయ్యి నా తోడుగా ఉండనిమ్మయ్యా. నువ్వు నా తోడుగా ఉంటే నాకు విజయము ప్రభు అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. అతడు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ బలముగా అతని మీదకు బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు జనపనారల వలె ఆయను. సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయెను. చెయ్యి చాచి పట్టుకొని ఒక కుప్పను 2 కుప్పలను స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సంసోను గురించండి. సంసోనుకి దేవుని హస్తము తోడుగా ఉన్నదంట. సంసోను భయపడలేదండి. అతన్ని కట్టేశారు, తనవారే తను కట్టేసి ఫిలిష్తీయుల చేతికి అప్పగించారండి. చూసారా, కొన్ని సందర్భాల్లో మన వాళ్ళే మనకి ఇబ్బందులు కలగజేస్తారు. మన అనుకున్న వాళ్ళే మనకి గాయపరుస్తూ ఉంటారండి. మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మన అనుకున్న వాళ్ళే మనల్ని తీసుకెళ్ళి గోతులో పడేస్తూ ఉంటారండి. మనం నమ్ముతాం, నా వాళ్ళు కదా, నా గదా, నా అక్క కదా, నా చెల్లి కదా, నా తమ్ముడు కదా, మా నాన్న కదా, నా బంధువులు కదా, నా స్నేహితులు కదా అని ఒకసారి నమ్ముతాం. వారే ఏం చేస్తారంటే మనల్ని ఇబ్బందులనే కొలిములో పడేసి వెళ్ళిపోతూ ఉంటారండి. ఇక్కడ సంసోన్ని తనవారే బంధించి వీడి వల్ల బాగా ఇబ్బంది అవుతుంది సంసోను వల్ల అని చెప్పి బంధించి తీసుకెళ్ళి ఆ యొక్క సంసోని జనపనార తాళ్ళతో గట్టిగా కొత్త తాళ్ళతో కట్టారండి. అవి తెగవ సామాన్యంగా. ఆ తాళ్ళతో కట్టి తీసుకెళ్ళి సంసోన్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. ఫిలిష్తీయులు సంసోను చూసి కేకలు పెడతారంట, ఇదిగో సంసోను దొరికాడు, ఈరోజు ముక్కలుగా సంసోను నరుకుతాం, చంపుతామని చెప్పి గట్టిగా కేకలు పెడుతున్నారంట. సంసోను ఏం భయపడలేదండి, ఎందుకంటే దేవుని హస్తము నాకు తోడుగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, సజీవుడైన దేవుడు నా చెయ్యి విడవడు అనే విశ్వాసంతో సంసోను మౌనంగా ఉన్నాడు. దేవుని ఆత్మ బలముగా సంసోని మీదకు వచ్చిందండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంసోను పైకి లేచి ఇదిగో పచ్చి గాడిద ఎముకను, దవడ ఎముకను తీసుకొని లేచి ఒక్కసారిగా అందరిని చంపడం మొదలు పెట్టాడంట. ఇలా ఇదిలిస్తే ఆ జనపనార తాళ్ళంట మొత్తం ముక్కలుగా తెగిపోయినాయి అంట. ప్రియ దేవుని బిడ్డరా, సంసోను లేచి 1000 మందిని చేతిలో ఆయుధము లేకపోయినా ఒక ఎముకను తీసుకొనంట 1000 మందిని చంపాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, మనుషులను చంపాడన్నది కాదు, కానీ 1000 సమస్యలు నీకు వచ్చినా దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నా, ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా, ఎన్ని నోర్లు నీకు వ్యతిరేకంగా నేర్చినా, ఎంతమంది జనము నీకు వ్యతిరేకంగా లేచినా, ఎంతమంది శత్రువులు నీ మీదకి ఒక్కసారిగా వచ్చినా, దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే నీవు వాటిని జయించగలవు. ఆమేన్, హల్లెలూయా. ఆ సమస్యలను జయించగలవు, శత్రువులను జయించగలవు, నిందల్ని జయించగలవు, అవమానాలను జయించగలవు, అపజయాలను జయించి జయాలను పొందుకోగలవు. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే దేవుని హస్తం మనకి తోడుగా ఉండాలి. ప్రార్థన చేయాలి, అయ్యా నీ హస్తము నా తోడుగా ఉంచయ్యా, నీవు నా తోడుగా ఉంటే నే వెళ్ళిన చోట నాకు విజయం వస్తుంది, నీవు లేకపోతే నాకు
అపజయం వస్తుందయ్యా, నీ ఉండు ప్రభు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా మనం వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుని కార్యాలను చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఇసాకు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ హస్తం నా తోడుగా ఉంచయ్యా. ఇసాకు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ఇదిగో బావి తవ్వుతుంటే అంట జలగలగ నీళ్ళు అంట. ఆమేన్, హల్లెలూయా. ఫిలిస్తీయులు ఎక్కడికి వెళ్ళి ఎన్ని చోట తవ్వినా రాళ్ళు తప్ప నీళ్ళు కనిపించడం లేదండి. ఇసాకు ప్రార్థన చేసుకొని ప్రారంభించిన ప్రతి చోట, ప్రార్థన చేసుకొని తవ్వడం ప్రారంభించిన ప్రతి చోట కొద్ది లోతులోనే నీళ్ళంట జలలు ఊటంట, అంటే స్థిరముగా నిలబడే నీళ్ళు వస్తున్నాయంట. ఆమేన్, హల్లెలూయా. చూసారా? ఎందుకంటే ఇసాకుతో కూడా దేవుని హస్తము తోడుగా ఉంది. ఇసాకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఇసాకుని కాపాడుతున్నాడు. వెళ్ళిన చోటల్లో కూడా శత్రువులు ఎదుట విజయాన్ని ఇస్తూ వచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, నీవు నేను కూడా అడగాలి, ప్రభువా నీ హస్తము నా తోడుగా ఉంచయ్యా. నీవు లేకపోతే సమాధానం ఉండదయ్యా. శత్రువులు అవమానపరుస్తారు, హేళన చేస్తారు, దూషిస్తారు. నీ ఉంటే వారి ఎదుట నేను తల ఎత్తుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. నీవు ఉంటే నాకు విజయాన్ని ఇస్తావు. నీవు ఇచ్చిన విజయాన్ని బట్టి నేను తల ఎత్తుకొని నేను స్తుతించి వారి ఎదుట ఘనముగా నిలబడతానయ్యా. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుణ్ణి అడగాలి, నీ హస్తము నా తోడుగా ఉంచయ్యా. మూడు ప్రార్థనలు చేశాడు. మొట్టమొదటిగా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించని ఎబ్బేజు ప్రార్థన చేశాడు. రెండోది నా సరిహద్దులు విశాలపరిచి గొప్పవాణిగా చేయయ్యా అని ప్రార్థన చేశాడు. మూడోది ఏం చేశాడంటే, అయ్యా ఏ కీడు రాకుండా, నాలుగోది నన్ను తప్పించయ్యా అంటున్నాడు. మూడోదిగా నీ చెయ్యి నా తోడుగా ఉండనిమ్ము. నాలుగో మాట చదవండి, నాలుగో మాట చెప్పి ముగిచ్చేస్తానండి. ఈ నాకు కీడు రాకుండా దాని నుండి తప్పించంటండి. నాకు కీడు రాకుండా నాలుగో మాట. మరి మనకి కీళ్లు రాకుండా తప్పించబడాలంటే దేవుడేనండి. కొన్ని సందర్భాల్లో అనుకోని రీతిగా వస్తాయండి కీళ్ళు, కానీ వాటి నుంచి కూడా దేవుడు విడిపించగలడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం అండి. ఇరాక్కు అమెరికాకి యుద్ధం జరుగుతుందండి. యుద్ధం జరుగుతున్న సమయంలో కొంచెం యుద్ధం కష్టంగా ఉందండి. వెంటనే అమెరికా దేశస్తులు ఏం చేశారంటే, కూర్చొని ఇసుకలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారండి. నది పక్కనే యుద్ధం జరుగుతుంది, ఇసుక చాలా ఉన్నది. అక్కడ కూర్చొని మోకాళ్ళు వేసి చేతులు చాపి దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు, అయ్యా ఇసుక గుంటలు ఉన్నాయి, ఇసుకుంది, కొంచెం కష్టంగా ఉందయ్యా, మాకు సహాయము చెయ్యవా, ఈ కీడు వచ్చినటువంటి ఈ కీడు నుంచి మమ్మల్ని తప్పించవా ప్రభువా అని చెప్పి దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తున్నారంటే క్షణములో వాతావరణం మారిపోయింది. అక్కడ ఇసుక తుఫాను వచ్చిందంట. ఆ ఇసుక తుఫాను వీరి ఎదురుగా, ఆ యొక్క శత్రువులకి ఎదురుగా వచ్చిందంట. శత్రువులందరూ ఇసుక తుఫాను చేత నింపబడి చాలామంది చనిపోయారు. కొద్దిమంది శత్రువులు చిక్కి వీరి చేతుల్లో చనిపోయారు. కొద్దిమంది ఇసుక తుఫాన్లో కొట్టుకెళ్ళిపోయారంట. ఆమేన్, హల్లెలూయా. గమనించారు, ప్రార్థన శక్తివంతమైంది. వచ్చిన కీడు నుంచి దేవుడు తప్పించగలడు. రోగం వచ్చిందనుకో, ప్రభువా సహాయం చేయి, విడిపించయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయండి, ప్రార్థన చేద్దాం, ఆ కీడుని తప్పిస్తాడు. అప్పులు వస్తాయి, రోగాలు ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ ప్రభువా ఈ రోగం అనే కీడు ఎందుకు వచ్చిందో తప్పించయ్యా, ఈ సమస్యలు ఎందుకు వచ్చిందో తప్పించయ్యా, ఈ కీడు నుంచి విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ కీడు నుండి తప్పించి దేవుడంట నీకు సహాయము చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఏ కీడు రాకుండా నీకు సహాయం చేస్తాడంట. చదవండి ఇప్పుడు. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. నీకు 6 బాధలు కలిగినా తప్పిస్తాడంట. ఒకవేళ మరలా ఇంకొక బాధ పెరిగి 7 బాధలు నీకు వచ్చినా కూడా ఏ కీడు రాదంట. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాం ఇంకెంతేనేమో, ఒకప్పుడు బాగున్నా ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నాను, ఇంకా నేను లేవలేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో అనుకుంటామండి. దేవుడు అన్నాడు 7 బాధలు నీకు వచ్చినా ఏ కీడు నీకు రాదు, ఎందుకంటే నేను నీ తోడుగా ఉన్నాను, నిన్ను తప్పిస్తాను. ఆమేన్, హల్లెలూయా.
కీడులు రాకుండా తప్పించేది ఆయనేనండి. కొన్ని సందర్భాల్లో కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొన్ని అపాయాలు వస్తున్నాయని, కొన్ని శ్రమలు వస్తున్నాయని చూపించినప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ కీడు రాకుండా తప్పిస్తాడంట. ఆమె హల్లెలూయా. ఆ కీడును మేలుగా మారుస్తాడండి. దావీదు కూడా ప్రార్థన చేస్తూ మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనమండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనములో దావీదు ప్రార్థన చేస్తా. దావీదుని నమ్మి ప్రజలందరూ దావీదు వెనకాల వచ్చేస్తాడండి. సౌలు దావీదుని తనుకుంటుంటే కొద్దిమంది దావీదుని ఇష్టపడే ప్రజలు దావీదు వెనకాల వచ్చాడు. వారి భార్యల్ని పిల్లల్ని అందరిని తీసుకొని వచ్చేసారండి. ఆడ శత్రువులు వచ్చి దావీదు లేని సమయంలో, దావీదు సైన్యము లేని సమయంలో శత్రువులు వచ్చి జనాభా యొక్క భార్యల్ని పిల్లల్ని ఆస్తిని సమస్తాన్ని తీసుకొని పారిపోయారండి. అంటే చదవండి ఇప్పుడు. ఆ పరిస్థితిని బట్టి దావీదు మిక్కిలి దుఃఖపడెను. ప్రాణము విసిగినందున చంపుదము రండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సందర్భంలో దావీదుని వెంబడించిన ప్రజలు అనుకుంటున్నారంట, అయ్యా ఈ దావీదుని నమ్ముకున్నందుకు మా భార్యలు పోయారు, మా పిల్లలు పోయారు, మా ఆస్తి పోయింది, మా సంపాదన అంతా పోయింది, ఏమిటి మా పరిస్థితి, ఈ దావీదు వల్లే ఈ స్థితి వచ్చిందని రాళ్ళు తీసుకొని దావీదుని కొట్టి చంపేద్దామా అనుకుంటున్నారండి. దావీదు అంటున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కనుక నాకు అన్యాయం చేయుడు, నన్ను ఈ స్థితికి అప్పగించడని చెప్పి దేవుడైన యెహోవా తండ్రిని బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రార్థన చేశాడు. అయ్యా నేను వెళ్ళి శత్రువుల్ని ఎదుర్కోగలనా, వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళిన మా భార్యల్ని పిల్లల్ని ఆస్తిని తిరిగి తెచ్చుకోగలనా ప్రభువా అని ప్రార్థన చేసే దేవుడు, నీకే కీడు రాదు, నువ్వు వెళ్ళు, కోల్పోయినవన్నీ తెచ్చుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. గమనించ, కీళ్లు రావచ్చండి, దేవుడు తప్పించగలడండి. ఇక్కడ కీడు రాకముందే తప్పించమని యెబ్బేజు అడుగుతున్నాడు. దావీదు వచ్చినాక ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈయన అంటున్నాడు, అయ్యా ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దినం ఇలా కూడా ప్రార్థించాలయ్యా, ఈ దినం ముందు ఏ కీడు రాకుండా తప్పించయ్యా, ఏ కీడు మా మీద మా బిడ్డల మీద రాకూడదు. మా పితరులు పాపం చేశారయ్యా, వారు చేసిన పాపపు కీడు మా మీదకి మా బిడ్డల మీదకి రాకూడదు. నేను పాపం చేసి నన్ను క్షమించు, ఆ కీడు మా బిడ్డల మీదకి రాకూడదయ్యా. నేను తప్పు చేశాను, క్షమించయ్యా. నా బిడ్డలు పొరపాటు చేశారు, ఆ కీడు రాకుండా తప్పించయ్యా. దేవుణ్ణి అడగాలండి. యెబ్బేజులాగా దేవునికి ప్రార్థన చేస్తే యెబ్బేజును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి, యెబ్బేజును ఘనత కలిగిన స్థితిలో ఉంచిన దేవుడు నిన్ను నన్ను ఘనత కలిగిన స్థితిలో ఉంచుతాడు. ఆమేన్. ప్రార్థన చేయాలి. యెబ్బేజు అడుగుతున్నాడు, తన సహోదరులు అందరికంటే ఘనత పొందినవాడిగా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? వేదన పుత్రుడిగా ఉన్న యెబ్బేజు ఘనత పొందిన స్థాయికి ఎదిగాడు. యెబ్బేజు అంటున్నాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులు విశాలపరిచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభువా అని యెబ్బేజు ప్రార్థన చేస్తే ఆ యెబ్బేజు ప్రార్థన దేవుడు విని ఆయన మనవి ఆలకించంట. యెబ్బేజుకు దేవుడు సహాయం చేసి గొప్ప స్థితిలో నిలబెట్టాడంట. ఆమేన్, హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డరా, యెబ్బేజును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించగలడు. యెబ్బేజుకు ఘనత తెచ్చిన దేవుడు నీకు నాకు ఘనత తెచ్చే స్థితిలో మనల్ని నిలబెట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మి దేవుని సన్నిధిలో విశ్వాసముతో భక్తి కలిగి ప్రార్థనా పూర్వకముగా ప్రభు సన్నిధిలో యెబ్బేజులాగా మనం ప్రార్థన చేస్తే యెబ్బేజు లాంటి ఆశీర్వాదాలు పొందుకొని ఘనముగా మనం ఉండగలుగుతాం. అటువంటి కృప ప్రభువు వారు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. కనులు మూసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకుందాం.